నమస్తే, నేను గాయత్రి. ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఏఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ నైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గురుకాశీ యూనివర్సిటీ సంబంధించిన డీటెయిల్స్ గురించి అలాగే కోర్సెస్ అవైలబిలిటీ గురించి మనకు తెలియజేయడానికి భవన్ రెడ్డి CEO గారు, మాస్టర్ ఆఫ్ డైనమిక్స్. సో నమస్తే సార్. సార్, అసలు ప్రధానంగా ప్రతి యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వై కాశీ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? ఏం లేదమ్మా, ఎన్ని యూనివర్సిటీస్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నది మనం చూసుకోవాలి. ఏమి అందిస్తున్నారు స్టూడెంట్స్కి. ఒకటి చూసుకుంటే అంటే మంచి యూనివర్సిటీస్ లేవని కాదు, మంచి కాలేజెస్ లేవని కాదు, లేదంటే మంచి ఫీ స్ట్రక్చర్ అన్నది లేదు అని కాదు. ఒక దాంట్లో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, యూనివర్సిటీ పొజిషన్ బాగుంటుంది. ఇంకో దాంట్లో ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, యూనివర్సిటీ లేదా కాలేజ్ పొజిషన్ తక్కువ ఉంటుంది. కానీ ఒక మంచి అట్మాస్ఫియర్లో అన్ని ఫెసిలిటీస్ తోటి, ఒక కంప్లీట్ ల్యాబొరేటరీ, మంచి PhD ఫ్యాకల్టీ, ఒక ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ అనుకోండి, ఏదైనా సరే గురుకాశీ యూనివర్సిటీలో స్టార్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ BSc 400 మంది తెలుగు విద్యార్థులు మనల్ని నమ్మి అంత దూరం వెళ్ళారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ 100% అగ్రికల్చర్కి ICAR అక్రెడిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ జాబ్కైనా సరే మన 2 తెలుగు స్టేట్స్లో కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ మన కోసం ప్రొవైడ్ చేసి, అక్రెడిటేషన్స్ అనుకోండి, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, MHRD MNRE క్లియరెన్స్, NAC అక్రెడిటేషన్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ మనకి ఇస్తుంది. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ మంచి హాస్టల్ ఫెసిలిటీ, ప్లేస్మెంట్స్లో కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం, 100% లీగల్ ఫీజు ఇవ్వడము, ఏదైనా తీసుకోండి గురుకాశీలో చాలా ఫెసిలిటీస్. మేనేజ్మెంట్ కూడా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, పిల్లలకి కమ్యూనికేషన్లో ఉంటుంది. సో అన్ని లెవెల్స్లో మనకి డాక్టర్ అశ్విని సేతి గారి దగ్గర నుంచి కానీ, సిద్ధు గారు మన మేనేజింగ్ డైరెక్టర్ గారు, డాక్టర్ వికాస్ గుప్తా గారు కానీ, లేదంటే సన్నీ అరోరా గారు అన్ని లెవెల్స్లో మనకి సపోర్ట్ ఇస్తారు. సో గురుకాశీ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. భవన్ రెడ్డి గారు, మీరు ఇవన్నీ చెప్తున్నారు. సరే, ఇంటర్మీడియట్లో వాళ్ళకి సరైన అవేర్నెస్ లేక బైపీసీ తీసుకుంటారు కొంతమంది, కానీ తర్వాత వాళ్ళకి బీటెక్ చదవాలి అనే డిజైర్ ఉంటుంది, గోల్ పెట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు బైపీసీ నుంచి కూడా బీటెక్ చదివే అవకాశం ఉంటుందా గురుకాశీ యూనివర్సిటీలో? ఖచ్చితంగా. అది ఇన్ని సంవత్సరాలు కాకుండా ఇప్పుడే బ్రిడ్జ్ కోర్స్ సిస్టమ్ అని ఉంటుంది. లేదు అని అంటే కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ వాళ్ళు NIOS నేషనల్ బోర్డ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకొని అటెంప్ట్ చేసి, లైక్ బైపీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఒక్కటే గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా స్టేట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారా 1 ఎక్స్ట్రా సబ్జెక్ట్ అప్లై చేసుకొని గురుకాశీలో జాయిన్ అవ్వచ్చండి. లేదంటే బైపీసీ వాళ్ళు కూడా డైరెక్ట్గా జాయిన్ అయినా ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళు మ్యాథమెటిక్స్ ఏదైతే మిస్ అయ్యారో అది కవర్ చేసి వాళ్ళకు కూడా MPC వాళ్ళతోటి వాళ్ళని ఈక్వల్గా తీసుకొచ్చి మంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీటెక్లో ఏ ఇతర కోర్స్ చేయడానికి కూడా వాళ్ళని పర్ఫెక్ట్ చేసే కెపాసిటీ మన గురుకాశీ యూనివర్సిటీ దగ్గర ఉందండి. రైట్. యూనివర్సిటీస్ అనేవి చాలా ఉంటాయి. బట్ మనం ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ సెర్చ్ చేసేది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారా, లేకపోతే వెల్ అవేర్నెస్ ఉన్న కాలేజ్ అట్మాస్ఫియర్ ఉందా అనేది దాని గురించి చూస్తూ ఉంటారు. మీ కాలేజ్లో ఎటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు? చాలా మంచి PhD ఫ్యాకల్టీ ఉన్నారు గురుకాశీకి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి, కంప్యూటర్ సైన్స్కి చాలా మెయిన్ అనమాట. అగ్రికల్చర్కి 400 మంది ఇక్కడి నుంచి ఉన్నారు. 30 PhD ఫ్యాకల్టీ అగ్రికల్చర్కి ఉన్నారండి. కంప్యూటర్ సైన్స్కి కూడా చాలా మంచి PhD ఫ్యాకల్టీ, ఇతర ఫ్యాకల్టీ, ల్యాబ్ ఫ్యాకల్టీ అనుకోండి, ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ లాగా కాకుండా అండి, అక్కడ నియర్ బై ఫెసిలిటీస్ అన్నవి చాలా ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి. లైక్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రాక్టికల్స్ తీసుకున్నట్టయితే ప్రతి దగ్గర 120 acres ఆఫ్ ప్రాక్టికల్ ల్యాండ్ ఫర్ మన అగ్రికల్చర్. ప్రాక్టికల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. 120 acres ఉంది. 22 కంప్లీట్ ల్యాబొరేటరీస్ మన గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే గురుకాశీ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా సరే ఎక్కడ కూడా ప్రాబ్లం అన్నది రానివ్వదు. సో దీనివల్ల గురుకాశీ లాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం ప్రొవైడ్ చేయగలం, ఫ్యాకల్టీతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి అట్మాస్ఫియర్, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ అయ్యి అలాంటి అట్మాస్ఫియర్ కూడా స్టూడెంట్స్కి రెడీ చేసి ఒక స్టూడెంట్ని జాబ్ రెడీ చేసే సిచ్యువేషన్లో కూడా ఈరోజు మన గురుకాశీ యూనివర్సిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్. మనం ప్రధానంగా ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అనే దాని తర్వాత సెర్చ్ చేసేది ముందు సెక్యూరిటీ ఎలా ఉంటుంది. ఒక యూనివర్సిటీకి మన అమ్మాయిని పంపిస్తున్నాం, మన అబ్బాయిని పంపిస్తున్నాం అంటే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్టడీస్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగలగాలి అని అనే కదా ప్రతి పేరెంట్స్ ఆలోచించే విషయం. సో దానికి సంబంధించి గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ అని మనం చెప్పుకున్నట్టే చాలా పెద్ద క్యాంపస్. అది
హాస్టల్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ లోపలే ఉంది, బయట కూడా ఒక హాస్టల్ ఉంది. ఎవరైనా కావాలంటే బాయ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గర్ల్స్కి మాత్రం హాస్టల్లో టైమింగ్స్ ఉంటాయి. సెక్యూరిటీ అక్కడ చాలా బాగుంటుంది. బాయ్స్కి కొంచెం టైమింగ్స్ ఫ్రీ ఉంటుంది. బాయ్స్కి తెలుసు కదా, ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, బయటికి వెళ్ళొచ్చు. గర్ల్స్కి ఎంతైనా సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి కల్పన చావ్లా అని చాలా మంచి హాస్టల్ ఉంటుంది. ఎంతైనా ఫుడ్ అయితే బాగుంటుంది, మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. ఇంటి ఫుడ్ అయితే మనం అందేయలేం, కానీ మంచి క్వాలిటీ ఫుడ్ అయితే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఎప్పుడైనా ఫుడ్లో కానీ దేంట్లో అయినా ప్రాబ్లం అనిపించినా చెప్తే కూడా మనకు మేనేజ్మెంట్ చాలా మంచి కేర్ తీసుకుంటుంది. సో గురుకాశీ యూనివర్సిటీలో ఎప్పుడైనా స్టూడెంట్ బయటికి వెళ్తున్నా, లీవ్ కావాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం, లేదా వాళ్ళ గార్డియన్కి ఇన్ఫామ్ చేయడం. ఒక టీచర్ వాళ్ళ మెంటార్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వెళ్ళాలని ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే తిరగడానికి అవకాశం ఇస్తారు డిపెండింగ్ అపాన్ ద కండిషన్. సో సెక్యూరిటీ విషయంలో కానీ హ్యాపీగా వాళ్ళు లోపల క్యాంపస్లో తిరగడం కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రాక్టికల్స్ కూడా కాలేజ్ లోపలే ఉంటాయి. లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఒక సెక్యూరిటీ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు గురుకాశీ యూనివర్సిటీలో. రైట్. భవన్ రెడ్డి గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, సుదర్శన్ రెడ్డి గారు. రెడ్డి గారు ఓన్లీ సుదర్శన్. ఓకే హలో, ఓకే సుదర్శన్ గారు చెప్పండి. అది మా బాబు ఇప్పుడు ఎంసెట్ రాస్తుందమ్మా. సార్ చెప్పండి సార్. అయితే తీసుకుంటారా సార్? ఆ? తీసుకుంటామండి, ఖచ్చితంగా తీసుకుంటాం. ఎంసెట్ రాస్తుండు, ఎంసెట్ లో పాస్ అయితే తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎంసెట్లో పాస్ అయితే. ఇప్పుడు ఇంటర్ పర్సంటేజ్ ఎట్లా ఉంది సార్? సార్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో పోయిండు, మళ్ళీ ఇప్పుడు సప్లిమెంట్ రాసిండు. పర్వాలేదండి, పర్సంటేజ్ ఎట్లా ఉంది? చేస్తారా? ఫీజు ఎంత సార్? ఏ కోర్స్ అండి? ఏ కోర్స్ కోసం? అగ్రికల్చర్ అయినా బీటెక్ చూస్తున్నారా? లేదు, మాకు సివిల్ ఇంజనీర్ కావాలి. సివిల్ ఇంజనీరింగ్ అయితే ప్రజెంట్ మనకి లేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం 7,50,000 రూపాయలు ఉంటుందండి 4 సంవత్సరాలకి. ఎంత? 7,50,000 విత్ హాస్టల్ అండి. స్కాలర్షిప్ ఎంత వస్తుంది? ఏదండి? స్కాలర్షిప్ ఉండదు సార్. ఇది మన స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి బీటెక్కి మన వేరే స్టేట్లో మనం చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ ఉండదు. ఫీజు అన్నది వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే మనకి చాలా రీజనబుల్ ఫీజు, ఇంక్లూడింగ్ హాస్టల్ 7.5 lakhs విచ్ ఇస్ 100% లోన్ ఎలిజిబుల్ అమౌంట్ అండి. స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్. మీ కాలేజ్ ఎక్కడ ఉంది? పంజాబ్ అండి, గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ బఠిండాలో ఉందండి. హైదరాబాద్ రాదా? కాదండి, హైదరాబాద్ ఈజ్ సౌత్ ఇండియన్ ఆఫీస్ అండి ఇది. ఇక్కడ 400 మంది ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు, మన తెలుగు వాళ్ళు. హలో సార్ చెప్పండి. హైదరాబాద్ లేదా? హైదరాబాద్లో లేదండి. హైదరాబాద్లో కావాలంటే మీరు మమ్మల్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే మీకు వేరే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు సజెస్ట్ చేస్తాము. కానీ ప్రజెంట్ మనం మాట్లాడుతున్నది అయితే గురుకాశీ యూనివర్సిటీ బఠిండా అండి. ఇక్కడ ఆల్రెడీ 400 తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు. రైట్. భవన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి కూడా అగ్రికల్చర్ బీఎస్సీలో అవకాశం కల్పిస్తున్నారు గురుకాశీ యూనివర్సిటీ త్రూ. సో దాని గురించి చెప్పండి. డిప్లొమా వాళ్ళు జనరల్గా కొన్ని యూనివర్సిటీస్లో మన సౌత్ ఇండియాలో ఒక రూల్ ఉండేది, 2 years డిప్లొమా చేసిన వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కాదండి. సో దీనివల్ల చాలామందికి అవకాశం మిస్ అయ్యేది. ఎందుకు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కాదు? ఓన్లీ బయాలజీ వాళ్ళు, బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎంపీసీ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఇందాక నేను ఎట్లా అయితే బీటెక్ కూడా బైపీసీ వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పాను, ఎంపీసీ వాళ్ళు కూడా అట్లాగే అగ్రికల్చర్ తీసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా అగ్రికల్చర్ తీసుకుంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ అయితే మిస్ అయ్యారో అవి ఫస్ట్ సెమిస్టర్లో ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా, ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ లాగా వాళ్ళకి అటాచ్ చేసి గురుకాశీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి చాలా మంచి గైడెన్స్ ఇచ్చి వీళ్ళతో పాటు వాళ్ళని ఈక్వల్గా తీసుకురావడానికి చాలా కృషి చేస్తుందని మనం చెప్పుకోవచ్చండి. రైట్. భవన్ రెడ్డి గారు, ఈ ఎంపీసీ స్టూడెంట్స్కి చాలామంది కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ తెలియకోకుండా జనరల్గా ఒక ఇంటర్మీడియట్ కోర్స్ లాగా తీసుకుంటారు. వాళ్ళకి తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి బీటెక్ చేస్తే? అదే బీటెక్ చేసిన తర్వాత ఒక ఎంపీసీ వాళ్ళకి కానీ ఒక బైపీసీ వాళ్ళు కూడా వచ్చి మనకి బీటెక్ కంప్యూటర్స్ మనం చేయొచ్చు అని చెప్పుకున్నాం. 100% వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్లో ఇతర బ్రాంచెస్లో కూడా. గురుకాశీ యూనివర్సిటీ లాంటి దగ్గరలో మనం తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే 100% ప్లేస్మెంట్ అనేది ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టంలో ట్రైనప్ అవుతారు. అంటే ఒక కంపెనీ అట్మాస్ఫియర్లో ట్రైనప్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఇండియాలో జాబ్ చేసినా, అబ్రాడ్లో జాబ్ చేసినా అబ్రాడ్ అవకాశాలకి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఒక బిజినెస్ సెటప్ పెట్టుకున్నా, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నా ప్రతి దానికి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాము. కంప్లీట్ సపోర్ట్ అన్నది మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ప్రతి స్టెప్లో ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ అగ్రికల్చర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, బయోప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నారు, లేదా అగ్రి వేస్ట్ తోటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ తయారు చేయాలనుకున్నారు, ప్రతి దానికి గురుకాశీ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి స్టెప్లో వాళ్ళు వెనకాల ఉంటుంది. అంటే కోర్స్ అయిపోవడం అనే కాదు, గురుకాశీ యూనివర్సిటీతో పాటు అమీర్పేట్ మైత్రివనంలో మన ఆస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ సిద్ధార్థ్ గారు అని ఉంటారు, సింధుజారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవ్రీ స్టెప్లో గైడ్ చేస్తుంటారు. అయిపోయిన సీనియర్స్ కూడా రెగ్యులర్గా జూనియర్స్కి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటారు గురుకాశీ. రైట్ భవన్ రెడ్డి గారు, ఈ సెట్ కట్ ఆఫ్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ వెటర్నరీ మన స్టేట్లో దాని ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెటర్నరీ కోసం తీసుకున్నట్టయితే సౌత్ ఇండియాలో వెటర్నరీకి కానీ అగ్రికల్చర్కి కానీ ఆపర్చునిటీస్ లేవనే చెప్పుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్, వాటిల్లో చాలా తక్కువ 2% ఆఫ్ ద ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, సీట్ వస్తుందని చెప్పను. ఎలిజిబిలిటీ బిలో 2000 ర్యాంక్లోనే వెటర్నరీ అయిపోతుందండి. బిలో 5000 రూపాయల అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్స్ అనేవి మన స్టేట్స్లో అయిపోతాయి. సో మనం ఇంత దూరం ట్రావెల్ చేసి గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ కోసం నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎంఆర్ వెటర్నరీ కాలేజ్. దీంట్లో కూడా చాలా తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి. సో తెలుగు వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారండి. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఓన్లీ 1.5 అవర్ జర్నీలో ఉంటుంది. చాలా మంచి కాలేజ్ ఇది. లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అన్నది. సో ఇలాంటి కాలేజెస్ గురుకాశీ యూనివర్సిటీ కానీ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ కానీ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఈ పర్సంటేజ్ మనకు తక్కువ వచ్చింది, స్కోర్ తక్కువ వచ్చింది, మనం ఆ కోర్స్ చేయలేకపోతున్నాము అన్న ఒక ఫీలింగ్ అన్నది స్టూడెంట్లో ఉండదు. ప్లస్ మనం ఈ రెండు యూనివర్సిటీలో కూడా, రెండు కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎటువంటి డొనేషన్ అన్నది మనం ఛార్జ్ చేయట్లేదు. సో మన స్టూడెంట్స్ అన్నది ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా మనం కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ లోన్ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే అకార్డింగ్ టు నామ్స్. అగ్రికల్చర్కి అయితే 7.5 lakhs, దేనికైనా 7.5 lakhs వితౌట్ కొలాటరల్ ఒక చదువుకునే స్టూడెంట్కి ఒక రికగ్నైజ్ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ దొరుకుతుంది. కాబట్టి ఇంతవరకు అయితే తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలంటే సెక్యూరిటీ ఆర్ కొలాటరల్ అనేది ప్రొవైడ్ చేసి బ్యాంక్ లోన్ తీసుకొని స్టూడెంట్ అనేది ఎడ్యుకేషన్ ఫార్వర్డ్ అవ్వచ్చు అని చెప్తున్నాను. రైట్ భవన్ రెడ్డి గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. విఘ్నేష్ గారు తణుకు నుంచి. హలో 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 విఘ్నేష్ గారు, నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? హలో చెప్పండి సార్, ఏ కోర్స్ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ గురుకుషి సార్, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఇంటర్ సిఎస్సి గురించి అండి. విఘ్నేష్ గారు, టీవీ చూడుకోకుండా మాట్లాడరా దయచేసి. నాకు బీటెక్ లో సిఎస్సి కోర్స్ ఎంత ఉంది సార్? నాకు బీటెక్లో సిఎస్సి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. మంచిదండి. సరే సార్. ఓకే సార్, నాకు అడిగిన సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే, మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. హలో, ఓకే అండి. అకార్డింగ్ టు సార్ నన్ను అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇంటర్ అయిపోయింది, వాళ్ళు సిఎస్సి తీసుకోవచ్చండి. ఏది చేసినా సరే, బైపీసీ చేసినా ఎంపీసీ చేసినా ఖచ్చితంగా మన గురుకాశీ యూనివర్సిటీలో మనం సిఎస్సి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇతర బీటెక్ ఏదైనా సరే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. లేదా వాళ్ళు ఏదైనా బైపీసీ చేసినా, అగ్రికల్చర్ ఎంపీసీ చేసినా, అగ్రికల్చర్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. ఖచ్చితంగా ఈసారి నేను ప్రోగ్రామ్ అయిపోగానే ఖచ్చితంగా మీ డౌట్ అయితే నేను ఓపెన్గా క్లియర్ చేస్తాను. జనరల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కన్ఫ్యూజ్ మైండ్తో ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా అసలు గురుకాశీ యూనివర్సిటీ అంటే ఏంటి, అలాగే గురుకాశీ యూనివర్సిటీలో ఏమేం కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి, నాట్ ఓన్లీ బైపీసీ కాకుండా, లేకపోతే అగ్రికల్చర్ కాకుండా ఇంకే ఫర్దర్గా కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి? గురుకాశీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇట్స్ అ యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే అన్ని కోర్సెస్ ఉంటాయి, ఒకటి రెండు తప్పించి. మ్యాక్సిమం లైక్ ఎంబీబీఎస్ తప్ప ఈవెన్ హోమియోపతి, ఆయుర్వేదిక్ కూడా నెక్స్ట్ 1 or 2 years. కాలేజ్లో ఆల్రెడీ ఒక
హాస్పిటల్ లాంటి అట్మాస్ఫియర్ ఉంది, అక్కడ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. కాలేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ మిగతా కోర్సెస్ అన్నీ బీటెక్ ఉంది, లా కోర్స్ ఉంటుంది, బీఎడ్ కోర్స్ ఉంటుంది, నర్సింగ్ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది, డిగ్రీ ప్రోగ్రామ్స్ లైక్ బీకామ్ ఉంటాయి, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, ప్రతి దానికి స్పోర్ట్స్ లైక్ బీపీఎడ్ అంటారు అనమాట. ఇది ఉంది, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది మన గురుకాశీ యూనివర్సిటీలో. సో ఏది లేదు అని చెప్పాల్సిన అవసరం లేదండి, గురుకాశీ యూనివర్సిటీలో అన్నీ ఉన్నాయి. కాకపోతే వేరే ఇతర కోర్సెస్ కోసం అంత దూరం ట్రావెల్ చేయరు మన వాళ్ళు. స్పెషల్గా బీటెక్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్, లేదా అగ్రికల్చర్ బీఎస్సీకి ఆల్రెడీ ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అంత దూరం ట్రావెల్ చేస్తారు. బాగుంటుంది. ఏదైనా వేరే కోర్స్కి, హోటల్ మేనేజ్మెంట్ కానీ వేరే కోర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎనీ స్టూడెంట్ ఎవరైనా సరే ఆల్వేస్ వెల్కమ్ అండి గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి. రైట్, భవన్ రెడ్డి గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు కర్నూలు నుంచి. హలో హలో హలో, నమస్తే మోహన్ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అగ్రికల్చర్ మేడం. చెప్పండి సార్, అగ్రికల్చర్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? హలో మేడం. సార్ చెప్పండి. మోహన్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి దయచేసి ఫోన్లో మాట్లాడగలరా? అగ్రికల్చర్ బీఎస్సీ సార్. అగ్రికల్చర్ బీఎస్సీ సార్. అగ్రికల్చర్ బీఎస్సీ మన గురుకాశీ యూనివర్సిటీలో చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ నుంచి, కర్నూలు నుంచి మోర్ దెన్ ఒక 15-20 మెంబర్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చదువుతున్నారు. ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. లోన్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని సర్టిఫికేషన్స్ వస్తాయండి. కావాలంటే మన హైదరాబాద్ ఆఫీస్కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీ ఏరియాలో ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇస్తాము. అన్నీ కనుక్కొని క్లియర్గా మీరు జాయిన్ అవ్వడం చేసుకోవచ్చండి. రైట్, భవన్ రెడ్డి గారు, ఈ వీసీఏ అప్రూవల్ కలిగిన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్సెస్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటువంటి ప్రాముఖ్యత? ఎట్లా అయితే మనం అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నామో, ఒక యానిమల్స్ హెల్త్ గురించి మనకి మెడికల్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో యానిమల్స్ హెల్త్ కూడా, ఈ మధ్య యానిమల్స్ని కూడా ఈక్వల్గా ప్రేమిస్తున్నారు. పెట్స్ లవర్స్ అనుకోండి, గోశాలలు అనుకోండి, చాలా చూస్తున్నాం. పౌల్ట్రీస్ ఉన్నాయి, డాంకీ ఫార్మింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య మార్కెట్లో. ప్రతి ఒక్క డిమాండ్, దేని డిమాండ్ దానికే ఉంది. వీళ్ళకి కూడా డాక్టర్స్ కావాలి కదా. ఇది కూడా మన 2 తెలుగు స్టేట్స్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ అవైలబుల్ లేవు. ఎక్కువగా హర్యానా స్టేట్ లేదంటే నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్స్లో ఉన్నాయండి. దీంట్లో మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మనకు సోమ్వీర్ కొడాన్ గారు, మిస్టర్ అండ్ మిసెస్, నెక్స్ట్ డాక్టర్ చంద్రప్రతాప్ గారు, ఉషా సుహాగ్ గారు, ఈ మేనేజ్మెంట్ టీం మన తెలుగు వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి. ఎటువంటి డొనేషన్ ఛార్జ్ చేయకుండా మన స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ తెలుగు స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రీజన్స్ నుంచి ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల ఒక వెటర్నరీ సీట్ మిస్ అవుతుంది. సో వాళ్ళకి మనం అది అందిస్తున్నామండి. ఇది కూడా లోన్ ఎలిజిబుల్ అమౌంట్ అండి. ఎటువంటి డొనేషన్ లేదు, నా చేతికి కానీ ఎవరి చేతికి కానీ ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కాలేజ్కి అకౌంట్లో పే చేసుకోవచ్చు, లేదా యూనివర్సిటీ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ పేరు మీద డీడీ తీసుకొని మనం అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చండి. యూనివర్సిటీలో చాలా బాగుంటుంది, అన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక మనకి ఎలా ఎక్స్రే ఉంటుందో, బ్లడ్ టెస్ట్ ఉంటుందో, లేడీస్కి గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందో, ప్రతి ఒక్క స్కానింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఎనిమల్స్ కూడా సేమ్ కదండి, వాళ్ళది కూడా లైఫే కాబట్టి దాంట్లో కూడా అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి. అన్నిటికీ ఒక్కొక్క స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తూ వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ, అంటే ఇది ఒక మంచి ప్రాక్టికల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి స్టూడెంట్స్కి. ప్లస్ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అన్నది చాలా మంచి రీసెర్చ్ సెంటర్ కూడా కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో జాబ్ స్కోప్ అనుకోండి, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఒక ప్రైవేట్ జాబ్ స్కోప్ లైక్ ప్రైవేట్ క్లినిక్స్లో వాళ్ళే ఒక క్లినిక్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. పెట్ స్టోర్స్ ఈ మధ్య చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. పెట్ స్టోర్స్ ఉన్నాయి, గోశాలలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు అబ్రాడ్లో కూడా చాలా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్ని కంట్రీస్లో ఉందండి. ఎందుకంటే ఇండియాలో వెటర్నరీకి చాలా మంచి స్టాండర్డ్స్ మనం ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ నుంచి మెయింటైన్ చేస్తున్నాము. ఇంతే కాకుండా మిగతా అన్ని వెటర్నరీ కాలేజెస్కి మన వెటర్నరీ కాలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆర్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి
కేవలం 1.5 అవర్ జర్నీలో ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా లోపలే అవైలబుల్ ఉంటుంది. సేఫ్ జర్నీ, ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కానీ చాలా సేఫ్ జర్నీ, చాలా మంచి అట్మాస్ఫియర్ అండి. రోజు రోజుకి డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది వెటర్నరీ కాలేజెస్లో. అందులో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ వన్ ఆఫ్ ద టాప్ అండ్ నియరెస్ట్ టు ఢిల్లీ. ఎందుకంటే మనకి ఫ్లైట్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి ఉంది, మనకి హైదరాబాద్ నుంచి ఉంది, వైజాగ్ నుంచి ఉంది, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అవైలబుల్, తిరుపతి నుంచి, రాజమండ్రి, అన్ని దగ్గరల నుంచి మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం నాగ్పూర్ నుంచి ఎవరైనా ఆదిలాబాద్ అటు సైడ్ వాళ్ళు ఉంటే నాగ్పూర్ వెళ్ళి కూడా ఎక్కచ్చు అనమాట. సో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి బెస్ట్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు వెటర్నరీ. భవన్ రెడ్డి గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. సత్య గారు విజయనగరం నుంచి. హలో సత్య గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? బీటెక్ అగ్రికల్చర్ మేడం. బీటెక్ అగ్రికల్చర్. సార్ ఇది గురుకాశీ యూనివర్సిటీలో బీటెక్ కాదండి, ఇది బీఎస్సీ అగ్రికల్చర్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ లేదండి సార్. బీటెక్ అగ్రికల్చర్ గురించి గురుకాశీ యూనివర్సిటీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. అగ్రికల్చర్లో మీరు ఏదైతే ఏవో జాబ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అది బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో గురుకాశీ యూనివర్సిటీ మీరన్న ఏరియా నుంచి నియర్లీ 30 మెంబర్స్ ఉన్నారండి మన డిస్ట్రిక్ట్ నుంచి. గురుకాశీ యూనివర్సిటీలో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఖచ్చితంగా దీని యొక్క డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీటెక్? టెక్నాలజీ కన్నా ఒక సైన్స్ అన్నది అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నాలజీ ఈవెన్ ఒక మెకానికల్ స్టూడెంట్ కూడా సపోర్ట్ చేయగలరు. మిషనరీస్ వాటి మీద మెకానికల్ స్టూడెంట్ కూడా సపోర్ట్ చేయగలరు. మనం ఎక్కువ పంజాబ్ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ కాబట్టి ఎక్కువ పంజాబ్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సైన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గురుకాశీ యూనివర్సిటీలో ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్కి అది స్పెషలైజ్డ్ అంటే. భవన్ రెడ్డి గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు వెస్ట్ గోదావరి నుంచి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో. రైట్ సార్, ఓవరాల్గా లాట్ ఆఫ్ యూనివర్సిటీస్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సొసైటీలో. వై గురుకాశీ యూనివర్సిటీ అంటే మీరు చాలా ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెల్ గుడ్. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా, అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ స్టూడెంట్ గెట్ ఆన్ అయిన తర్వాత యూనివర్సిటీ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్? ఖచ్చితంగా అండి, ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా అడిగేది క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఒక ఫైనల్ ఇయర్ బ్యాచ్ కంప్లీట్ చేసింది, వాళ్ళకు కూడా ట్రై చేసాము ప్లేస్ చేయడానికి. కానీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కానీ ఇప్పటి వాళ్ళని కానీ ఇక మీదట రాబోయే వాళ్ళని కానీ ఎలా అయితే మనం మాట ఇస్తున్నామో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జాబ్ గురించి 100% ఖచ్చితంగా మన గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్ 100% వాళ్ళని ప్లేస్ చేస్తాము. అది కూడా ఇక్కడే వాళ్ళ ప్లేస్కి, వాళ్ళ నేటివ్ ప్లేస్కి దగ్గరే, వాళ్ళ హోమ్ టౌన్కి దగ్గరలోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్, బెంగళూరు లాంటి మంచి సౌత్ ఇండియన్ సిటీస్లో చాలా ఉన్నాయి. సీడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి, బయో కంపెనీస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ యూనిట్స్, బ్యాంక్స్, ఆక్వాకల్చర్ యూనిట్స్, పౌల్ట్రీస్, డైరీ ఫార్మ్స్, ఇట్లా 72 డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గురుకాశీ యూనివర్సిటీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 100% ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ప్రతి ఒక్కరిని వాళ్ళకి కావాల్సిన కంఫర్టబిలిటీలో ప్లేస్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేసుకొని, కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, అయిపోయిన ఒక 6 months లోపల కూడా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్ వాళ్ళకి దొరికి చాలా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండి లాగా సపోర్ట్ చేస్తాం. మన అమీర్పేట్ మైత్రివనంలో మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ ఉందండి. సౌత్ ఇండియాకి ఇదే ఇన్ఛార్జ్ ఆఫీసు. ఎటువంటి డౌట్ ఉన్నా రావచ్చు. మీ జిల్లాలకు కూడా, ఏపీ ఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలకు కూడా మా ఇన్ఛార్జెస్ వస్తారు. ఒకవేళ మీరు రాలేకపోయినా మీ దగ్గరకు వచ్చి మీకు వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండి, మీ లోకల్ పీపుల్ అయి ఉంటారండి, వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో లోకల్ పీపులే వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు రిక్వైర్మెంట్స్ అనేది క్లోజ్ చేస్తారు. కాబట్టి ఏ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భవన్ రెడ్డి గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. రాంబాబు గారు రాజమండ్రి నుంచి. హలో. హలో. నమస్తే మేడం. నమస్తే రాంబాబు గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? హలో మేడం. సార్ చెప్పండి, ఏ కోర్స్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీఎస్సీ అగ్రికల్చర్. అవునండి, బీఎస్సీ అగ్రికల్చర్ చాలా బాగుంటుందండి. మీరు అడ్మిషన్ తీసుకోండి. రాజమండ్రి నుంచి అన్నారు కదా మేడం? రాజమండ్రి లాంటి దగ్గర ఒకవేళ మీరు కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంచి, మనకు అది ఫ్లోరికల్చర్కి చాలా మంచి డిమాండ్ ఉన్న ఏరియా, ప్లస్ ఫార్మర్స్ కూడా. ఒక అగ్రికల్చర్ అంటే ఇమీడియట్గా మన కోనసీమల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్, మంచి రివర్ బ్యాంక్ ఉంది, చాలా మంచి కల్టివేషన్కి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి మనకి ఈ ప్లేస్. కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, నర్సరీస్ ఉన్నాయి, హార్టికల్చర్ యూనిట్స్ ఉన్నాయి. ఇటు ఎక్స్పోర్ట్ కోసం చూసుకుంటే మనకు వైజాగ్ షిప్ యార్డ్ కానీ ఏదైనా సరే అన్ని దగ్గరలో వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా అగ్రికల్చర్ చేయించండి సార్. మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది, ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఒక లోన్ అన్నది కూడా మ్యాక్సిమం అమౌంట్కి మీకు లోన్ దొరుకుతుంది. మా సైడ్ నుంచి కూడా మేము ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా బెస్ట్ పాసిబుల్ చేయగలుగుతాము. ఇంతేకాకుండా మీ పిల్లలకి ఎవరికైనా అబౌవ్ 80% ఆర్ అబౌవ్ 90% వస్తే అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఫస్ట్ టైం బెస్ట్ ఈక్వల్ స్కాలర్షిప్ అన్నది కూడా స్టూడెంట్కి కొంత ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మన రైట్, side నుంచి. థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు, చాలా చక్కగా వివరించారు. గురుకాశీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే ఎటువంటి కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి అనేది చాలా చక్కగా వివరించారు భవన్ రెడ్డి గారు. సో మీ పిల్లల్ని కూడా గురుకాశీ యూనివర్సిటీలో చదివించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.